లేపేశారు అక్కడ. నెంబర్ 1 సెక్యూరిటీ. ముందు పైలట్ ఉండి అక్కడ రోప్ పార్టీ ఉంటే అసలు యాక్సిడెంట్ ఎట్లా జరుగుతుంది? జరిగితే అప్పుడు ఎవరిది బాధ్యత? పోలీసులది కదా. అంతే కదా. ఆ చర్చ పక్క వెళ్ళిపోయిందా? ఇంకోటి రోప్ పార్టీ ఉంటే కారు కింద నలుపుతుంటే చూస్తా ఊరుకుంటారు పోలీసులు అంతా అక్కడ. అంటే లేదనే అర్థం. అట్లాగే పైలట్ వెహికల్ లేదనే అర్థం. అవి రెండు లేదు అంటే జగన్ అక్కడ రోడ్డును వదిలేశారనే అర్థం. అది చర్చ జరగనిస్తున్నారు ఇక్కడ. ఇది నెంబర్ 1. ఇది ఏదో కొద్దిగా పాపం ఆయన శ్రీరామ్ గారు అనుకుంటా, మాజీ అడ్వకేట్ జనరల్, ఏదో వాదం బిగిన్ చేశారు. అది కూడా తర్వాత చూద్దాంలే అన్నారు. కానీ జడ్జి గారు అక్కడ దాకా పోలా. ఆల్రెడీ హైకోర్టులో ఆ భద్రత సంబంధించింది ఉంటే అదేదో పాపం ఏళ్ల తరబడి వాయిదాలు పడతా ఉన్నాయి. మరి అదేందో అర్థం కాదు. అది పక్కన పెడదాం. రెండవ పాయింట్, ఇంకొక అతిపెద్దదైనటువంటి ట్రాప్ ఏంటంటే, ఇన్సిడెంట్ జరిగిన రోజున తర్వాతన 3 రోజుల తర్వాత ఒక 7 సెకండ్ల వీడియో వచ్చింది, కారు కింద డొల్లుతున్నట్టు సోషల్ మీడియాలో వచ్చింది. ఆ వచ్చిన తర్వాత వెంటనే కేసు పెట్టబడింది. అసలు ఆ వీడియో ఎవరిది, ఎలా వచ్చిందో, ఎవరిచ్చారో కూడా మరి ఇంతవరకు. ఇంకొకటి, వీడియో సాధారణంగా తీస్తూ ఉన్నాం అనుకోండి, మనం జగన్ ఇట్లా కవర్ చేస్తూ ఉన్నాం, అతను కింద పడి అతని యువతలకి లాగి ఈ మొత్తం వీడియో ఉంటుందా? ఓన్లీ ఆ